చంద్రబాబు గారికి వారి బృందానికి అంతా కూడా నమస్కారములు. ముఖ్యంగా సాయినాథునికి భరద్వాజ మాస్టర్ గారు ఇక్కడ ఆయన చూస్తూ ఉంటే చాలా అక్కడ నా చూపంతా ఆయన మీదే నిలబడి ఉంది. అసలు అట్లా కూర్చున్నట్లే ఉంది. చాలా అనుభూతికి నేను లోనయ్యాను పొద్దుటి నుంచి ఆ విగ్రహాన్ని చూస్తూ కూడా. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా మాకు మాస్టర్ గారి అనుభవం లేదు, కానీ పరోక్షంగా మేము ఎంత పొందుతూ ఉన్నామంటే అది ఒక్కసారి నా పరిచయం చేసుకున్న తర్వాత మాస్టర్ గారి రచనల గురించి తర్వాత మాట్లాడతాము. నా పేరు ప్రమీల అండి. నేను ఇది కడప, మాది సాయిబాబా టెంపుల్ నవీకోట నుంచి వచ్చినాము. ఇక్కడ ప్రతి సమ్మేళనానికి మేము దాదాపు హాజరవుతూనే ఉంటాము. మా వారు కృష్ణమూర్తి గారు. మేము గత 30 సంవత్సరాలుగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో సాయి మాస్టర్ యొక్క మార్గంలో పయనిస్తూ వస్తున్నాము. 19 సంవత్సరంలో రాము కరూరు వైశ్య బ్యాంక్ రాము అన్నగారి ద్వారా కొద్దిగా పరిచయం అయ్యి అదే సత్సంగము, సాయిబాబా గుడి, ధ్యాన మందిరము, దాంట్లో నిత్యము ఇప్పటికి కూడా 30 సంవత్సరాల నుంచి అన్నదానము, పల్లకి సేవ, ఇవన్నీ కార్యక్రమాలు మా వారి ఆధ్వర్యంలో మరియు ఆత్మీయ మా సోదర అందరూ సాయి బంధువులతో పాటు ఐకమత్యంతో మేమంతా కూడా కొనసాగించుకుంటూ, ముఖ్యంగా ఈ మధ్య థామస్ రెడ్డి సార్ మా సత్సంగానికి వస్తూ ఆయన ఇచ్చినటువంటి సందేశాలతో పరిపూర్ణంగా బాబా సాయి మాస్టర్ యొక్క జ్ఞానాన్ని పొందుతూ ఎంతో స్ఫూర్తిగా మేము చాలా అనుభవాలు ఉన్నాయండి. అవన్నీ కూడా పంచుకోవడానికి ఒక అర్ధగంట సేపు ఇచ్చినందుకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మాస్టర్ గారు నేను పెద్ద గ్రంథాలు చదవలేదండి. సాయి లీలామృతము, గురుచరిత్ర మొట్టమొదటి చాలా బాగా పారాయణం చేసేదాన్ని. ఆ తర్వాత ఓకే సార్ మొట్టమొదట ఈ బాబా చరిత్ర, గురుచరిత్ర చక్కగా మేము ఎక్కువసార్లు పారాయణం చేస్తూ ఉన్నానమాట స్టార్టింగ్లో. ఇప్పుడు నేను అస్సలు చేయను, ఎందుకంటే నాకు అది ఏ నిమిషంలో నాకు అదే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అవసరం ఇది అనిపిస్తుంది నాకు, అది చెప్పగలను నేను. మిగతా గ్రంథాలు కూడా పిడ్డిపెట్టి మిలారేప చరిత్ర, ప్రబోధామృతము, సాయి ప్రవచనాలు, ఆయన ఏదేదైతే సాధనకు సంబంధించిందో మనకు ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు పోవడానికి ఏ గ్రంథాలు నాకు అవసరమో, సాధనకు అనుకూలంగా ఏదైతే నేను జీవితంలో నా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాల్సినటువంటి గ్రంథాలు నా ఫోకస్ నాకు దాని మీద పడుతుందన్నమాట. మాస్టర్ గారు ఏం చెప్తున్నారు అనేటువంటి పక్కన పెడితే ఆయన గ్రంథాల్లో నాకు ఏది నిజం, విజ్ఞాన వీక్షకులు పదన విజయేంద్ర గారు చెప్పినట్లు నాకు ఎందుకు దాని మీదకి పోతుంది అనమాట. ఎవరు ఎంత ఏం చెప్పినా కూడా ఏదైనా ఒకటి తెలుసుకోవాలంటే వాస్తవికం నిజంగా తెలుసుకోవాలా. మాస్టర్ గారు పుస్తకాల్లో కూడా ఇది చూసేది అబద్ధము, దీనికన్నా అతీతంగా వేరే శక్తి ఏదో మనం నడిపిస్తూ ఉంది అనే దాని మీద నాకు ఈ జన్మ సంస్కారం నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం అంతా దాని మీదే ఉంటుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి మాస్టర్ గారు చెప్పినటువంటి విషయంలో నాకు కొన్ని విషయాలు చెప్తాను దాని గురించి. దానికి బాబా తత్వము, ప్రేమతత్వము, మానవత్వం, ఇవి లేకుండా ఏ మనిషినా సరే ఎంత జ్ఞానాన్ని ఆర్జించినా, ఎన్ని రకాల సాధనలు చేసినా ఈ ప్రేమతత్వం, మానవత్వం, నైతిక విలువలు ఏర్పరచుకోకుండా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా అభివృద్ధి జరగదు అనేది నా అనుభవం అదనమాట. ఎందుకంటే అవి వచ్చిన తర్వాత సాయి లీలామృతంలో ఏమేమి ఉంటాయి ఇవన్నీ దాంట్లో, అందుకే పారాయణ గురించి అంత ప్రాముఖ్యత ఇచ్చింది మాస్టర్ గారు. ఆ పారాయణలో అవన్నీ ఉంటాయి. మానవత్వం ఎట్లా మేలుకొల్పాలా, ప్రేమతత్వాన్ని ఎట్లా లోపలికి పెట్టుకోవాలని చెప్పేసి. ఎందుకంటే ప్రతి మనిషి పూర్వజన్మ సంస్కారాల చేత, ప్రస్తుత పరిస్థితులను బట్టి రకరకాల మలిన సంస్కారాలతో మనము భూమి మీదకి వస్తూ ఉంటామన్నమాట. ఇవన్నీ ప్రేరణ జరుగుతూ లోపల అవి స్వభావాలుగా మారుతూ ఉంటాయి. ఆ స్వభావాలు అంత తొందరగా మారు. గీతలో చెప్పినట్లుగా స్వభావస్తు ప్రవర్తత, ఎప్పుడు మనిషి అట్లా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకంటే మంచి చెడులు రెండు కలయిక మనిషి జీవితంలో వచ్చింది కాబట్టి, ఇక్కడ అనుభవించాలి కాబట్టి రెండు రకాలుగా ప్రేరేపించబడుతూ ఉంటుంది. ఎప్పుడు తర్జన, ఎప్పుడు మంచి చెడుకు ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది మన లోపల, మన హృదయంలో. అందుకే పొద్దున చెప్పారు విజయేంద్ర గారు చెప్పారు, ఎప్పుడు ఈ ఆలోచనలు నిరంతర ప్రవాహము ఎక్కువ జరుగుతూ ఉంటుందో అది దుఃఖం. అంటే వేరే దుఃఖం ఏం కాదు.
మంచి ఇష్టాయిష్టాలు ధర్మాధర్మాల మధ్య ఎప్పుడు మనసు ఊగిసలాడుతూ అది కరెక్టు ఇది కరెక్టు అదే ఇదే రకరకాలుగా మంచి చెడ్డ ఇదంతా రాగద్వేషాలు ఇవన్నీ ఉన్నంత వరకు లోపల అవి 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 సంస్కరించబడాలి. ఫస్ట్ అవి సంస్కరించబడనంత వరకు పురోభివృద్ధి ఉండదు. అవి సంస్కరించబడాలంటే అవి సంసారంలోనే మనం ఉండాలా. మళ్ళీ ఈ విధంగా సాధనతో పాటు సాధన ఇదంతా బిల్డ్ చేసుకోవాలా. అట్లా స్వభావాలు మారాలంటే ప్రేమతత్వం అనేది మనము లోపల ఈ పుస్తకాల ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. అవి లేకుండా ఎంత ధ్యానం చేస్తే కన్నా విశ్వామిత్రుడు ఇప్పుడు రావణాసురుడి లాగా అవి పతనమైపోతూ ఉంటాడు మనిషి, మళ్ళా సంపాదించుకోవాలా. ఈ విధంగా కాకుండా ఇట్లా చేసుకున్నప్పుడు సహజంగా ఆ ధ్యానస్థితి కానీ సహజంగా మనలో మంచి సహనము ఇవన్నీ దయ ఇవన్నీ ఈ గుణాలన్నీ మెల్లగా లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాయి. అవి ఎంత ఎంటర్ లోపలికి అవుతూ ఉంటాయో సాధన అంత సరళంగా జరుగుతుంది, అంత సహజంగా ఉంటుందన్నమాట సాధన. అది మేము తెలుసుకునేటువంటి విషయాలు. నాకు ముఖ్యంగా మాస్టర్ గారు చెప్పినటువంటి గ్రంథాలు కొన్ని గ్రంథాలు చదివినాను అంతే. దాంట్లో ఒక 5 పాయింట్లు నాకు చాలా నా జీవితంలో చాలా నాకు అవి గుర్తొస్తూ ఉంటాయి. వాటిని గురించి నేను లోపల నాకు కొన్ని థాట్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా నాకు తెలియకుండానే వస్తూ ఉంటాయి. అవి 5 పాయింటే నేను చెప్తానన్నమాట. నాకు జీవితాన్ని ప్రభావం చేసింది. ఇవి అన్నీ మనందరికీ పనికొస్తాయి. ఇది లేకుండా ఆధ్యాత్మికత ఏమీ లేదు. వీటన్నిటినీ మనం బాగా రీసెర్చ్ చేసుకుంటే లోపల మనం విచారణ చేసుకుంటే దాంట్లో నుంచి పుడుతుందన్నమాట జ్ఞానం. అది ఒక్కటేంటంటే క్షణక్షణము ఆత్మవికాసానికి కృషి చేయడమే మానవ జీవిత లక్ష్యం కావాలి అనేది చాలా ప్రభావితం చేస్తుందన్నమాట. ఆ విషయం నాకు గుర్తొస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆత్మవికాసం జరగకుండా తృప్తి శాంతి ఉండదు మనిషికి. కానీ మనం అనుకుంటాం అనేక రకాల ఏదేదో చేయడం వల్ల తృప్తి శాంతి వస్తుందని. కాదు, ఒక్కసారి ఆ ఆత్మజ్ఞానం అనేది కలిగినప్పుడు, ఆత్మజ్ఞానం అని మనం టచ్ చేసినప్పుడు అప్పుడు ఆ తృప్తి శాంతి అంటే ఏంటో అర్థమవుతుందన్నమాట. ఆ ఆత్మవికాసానికి కృషి చేయాలంటే నిరంతరము మనలోకి మనం వస్తూ ఉండాలి. ఎన్ని రకాల ప్రజెంట్లో ఎన్ని రకాల కార్యక్రమాల్లో మనం మనసు ప్రవేశపెట్టినా మళ్ళీ మనకు నిరంతరంగా ఈ సాధనలు చెప్పారు కదా మాస్టర్ గారు. ఒక సాధనలో నుంచి ఇంకొక సాధన, సజ్జన సాంగత్యము, సద్గ్రంథ పఠన, స్వాధ్యాయము, సత్సంగము, ఇవన్నీ ఎందుకంటే ఇందాక ఫస్ట్ చెప్పినట్లు ఆ సంస్కారాలను కరిగించుకోవాలంటే నిరంతరము ఆ సత్సంగంతో ఆ సజ్జన సాంగత్యంతోనే మనం వాటిని తొలగించుకోవాలన్నమాట. అటు తొలగించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ధ్యాన స్థితి కానీ ఆ ధ్యానంలో ఏదైతే మన జ్ఞానం రావాలనో అది సహజంగా సరళంగా వస్తుందన్నమాట. అది నా అనుభవం కూడా. కాబట్టి ఆత్మజ్ఞానం లేకుండా ఈ మనిషిలో మనము అంతవరకు ఏదో ఇది పిచ్చివాడిగా మనం జరుగుతూ ఉంటాం. ఎప్పుడైతే దాన్ని మనం టచ్ చేస్తామో ఒక్కసారి ఆ తర్వాత ఇక లౌకికమైన విషయాల పట్ల ఏది మన మనసు ఆకర్షించబడదు. ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అతి సామాన్య మానవుడు కూడా తన మనసును ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుపోయినప్పుడు మహాత్ములకు కలిగినటువంటి ఏదైతే అద్భుతమైనటువంటి ఆలోచనలు కానీ ఏదైనా కొన్ని థాట్స్ కానీ వస్తాయో అవి మనకు కూడా తప్పకుండా వస్తాయి. అది నా అనుభవం. ఎందుకంటే అవి మాస్టర్ గారు మనసును మనం ఆ స్థాయికి తీసుకుపోవాలి. ఆ స్థాయికి తీసుకోవడానికి ఏమేం చేయాలనో అవన్నీ ఏమేం చదవాలనో గ్రంథాలు దొరుకుతాయి. ప్రబోధామృతం, సాయి సన్నిధి, ఒక సాధక టిబెట్ మిలారేప, అది ఆ పుస్తకంలో మనకి ఎంత అయితే మనం ఆ జ్ఞానంతో ఈ గ్రంథాలు చదువుతూ ఉంటామో అంత లోపల విశాలమైపోతూ ఉంటుందన్నమాట. ఆహారము మనం అంటాం, ఆహారం ఒక్కటే మనం తింటామనుకుంటాం శక్తి వస్తుందని. కాదు, మన జ్ఞానేంద్రియాలు ప్రతి ఒక్కటి చెవుల గుండా, మన కళ్ళ గుండా, నోటి గుండా, ముక్కుల గుండా, చర్మం, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా కూడా మనం ఆహారాన్ని తీసుకోవాలి. ఒక ఆహారం తీసుకుంటే శక్తి వస్తుంది అనుకుంటాం, కానీ మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానేంద్రియాలు కూడా అవి చక్కగా ఒక సంగీతం కానీ, ఒక మంచి మాటలు కానీ, ఈ కన్నులకు కనిపించే మంచి దృశ్యాలు కానీ, ఇవి కూడా ఆహారం. వాటిని మామూలుగా శాస్త్రంలో చెప్తారు. శ్రద్ధ స్పర్శ ఏదంటే జ్ఞానేంద్రియాలు, కన్ను, చెవి, ముక్కు, నోరు, ఇవి చెప్తారు కదా జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియ ఆహారం ఏమేమి? శబ్ద స్పర్శ రూప రసగంధాలు, ఇవి కూడా ఆహారం.
అట్లా సంస్కరించుకున్నప్పుడే మన ఈ ఆత్మజ్ఞానం అనేది మనకు లోపల వంట పడుతుంది. కానీ మనము అది అందుకే మాస్టర్ గారు చెప్తారు, చిన్న చిన్న విషయాలే, చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాల దగ్గర మనం సాధిస్తేనే పెద్ద పెద్ద విషయాలు అవి అంతకు అవే మనకు తెలియబడతాయి, అసలు తెలియబడతాయి. అందుకే వాటిని సంస్కరించుకోకుండా సాధన లేదు, పురోభివృద్ధి ఆ నుంచి కింద పడిపోవాల్సిందే అంటారు అనేక చోట్ల మాస్టర్ గారు. ఇంకొకటి 2 చెప్పాను ఇందాక. ఇప్పుడు 3వది ఏంటంటే, నిస్వార్థమైన మన హృదయంతో మనం లోపల ఏ సంకల్పం మీద మనం పెట్టుకుంటామో, అంటే నిస్వార్థమైనటువంటి ఒక సంకల్పం మనం హృదయంలో ఈ చిత్తంలో ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అది ఈ విశ్వాన్ని ప్రేరేపిస్తుందంట. ఈ విశ్వశక్తినే ప్రేరేపించి ఆ పనులు జరిగేట్టుగా చూస్తుందన్నమాట. నా అనుభవం ఇది కూడా. ఎందుకంటే తప్పకుండా అక్కడ జరుగుతుంది కూడా. ఇంకా అనుభవం అంటే చాలా చెప్పడానికి చాలా ఉంటుంది కాబట్టి అది అంత వివరించి మనం చెప్పుకోలేము. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఆ కాన్షియస్, ఆ చైతన్య స్థితి ఏదైతే చెప్పారో, ఏది నిజం అనే పుస్తకం గ్రంథాల్లో చెప్పారో మాస్టర్ గారు, ఆ చైతన్య స్థితిని, ఆ సద్గురు యొక్క స్థితి ఒక్కసారి మనం టచ్ చేసినాం అనుకో, విశ్వం ఇంత విశాల విశ్వంలో ఇంత మనకు అయాచితంగా ఈ శరీరం వచ్చింది, మనసు వచ్చింది, అద్భుతమైనటువంటి పరిసరాలు, చెట్లు, చేమలు, ఎన్నెన్నో ఎంతెంత చూస్తూ ఉన్నాం. మరి అటువంటి మనసులో ఎందుకు మనకు అబ్స్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి, ఆటంకాలు ఎందుకు వస్తూ ఉంటాయంటే అవి మనలో ఉండే రాగద్వేషాలే, మనలో ఉండే ద్వంద్వ భావాలే. ఈ రెండింటిని కనుక మనము ఉపశమింపజేయాలంటే మనకు జ్ఞానం కావాలా. అవన్నీ తీసేసుకోవాలంటే జ్ఞానం కావాలా. ఆ ద్వంద్వాలు లేకుండా ఏకముఖంగా మనకు కావలసింది రావాలంటే, మనకు కావాల్సింది మనం కోరుకోవాలంటే, ఏది స్థితి మనకు రావాల్సినటువంటి స్థితి మనం కోరుకోవాలంటే తప్పకుండా ఆ విశ్వాన్ని అడుగుదాం, ఇస్తుందన్నమాట. తప్పకుండా ఇస్తుంది. ఎందుకంటే ఆ వాస్తవంలోకి మనం పోవాలా, ఆ మూలంలోకి మనం పోవాలా, ఆ మూలశక్తుల్ని కదిలించాలా. మూలశక్తుల్ని ఎప్పుడైతే మనం కదిలిస్తామో అప్పుడు మనకు ఏది మనకు కావాల్సిందో అది మనకి ఇస్తుంది అన్నమాట. ఆ మూలశక్తుల్ని కదిలించేటువంటి శక్తి మాస్టర్ గ్రంథాల్లో ఉంది. అది నాకు అనుభవం కూడా. అదేవిధంగా ఈ విధంగా ఇట్లా ఇంకా ఏదో ఇంకొకటి ఉన్నది, ఇంకా తర్వాత చెప్తా దాని గురించి. ఎందుకంటే ఈ విధంగా మనకు ఈ ప్రపంచంలో మనం వచ్చినాం కాబట్టి సద్గురు ఎన్నో జన్మల పూర్వ పుణ్యఫల విశేషం చేత మనకు మాస్టర్ గారు తత్వం మనకు అందింది. ఆయన ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానము చాలా 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 మనకు స్ఫూర్తిగా ఉంటుంది. ఎందుకంటే నాకు అనుభవం ఒక్కటి చెప్తా అనమాట. నా జీవితంలో నాకు ఎక్కడెక్కడ నా మనసు సడలుతూ ఉంటుందో అక్కడంతా కూడా మాస్టర్ గారి యొక్క పుస్తకాలు, రచనలు నన్ను చాలా ప్రభావితం చేసినాయి. నాకు ఇక్కడ చెప్పాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే, నాకు ఇచ్చింది మాస్టర్ గారి గ్రంథాల్లో వచ్చేటువంటి ప్రత్యేకత ఏమిటి అనేది ఇక్కడ నాకు చెప్పాల్సినటువంటి అంశం అన్నమాట. అంటే ఇక్కడ మేము రావడమే అసలు ప్రత్యేకత, అంటే ఇంకొకటి ఏమీ కాదు. మేము ప్రత్యక్షం లేకుండా పరోక్షంగా మేము ఈ విధంగా అందరి జ్ఞానాన్ని, అంటే మా ఆలయంలోకి ఇప్పటి వరకు ఈ 30 సంవత్సరాల నుంచి కూడా మాస్టర్ గారి అనుచరులైతేమి, సహోద్యోగులైతే వాళ్ళ స్టూడెంట్స్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క పేరుతో చెప్పాలంటే రామచంద్రరావు గారు, మరి రాము గారు, రాణి గోపాలకృష్ణ సారు, ఇంకా జీజే రామారావు సారు, భాస్కర్ రెడ్డి గారు, చెన్నై సార్ గారు, ఇంకా వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు వీళ్ళ సందేశాలు కూడా, మేము పుస్తకాలు చదవకపోయినా వాళ్ళ సందేశాలు, వాళ్ళలో ఉండే ఒక ప్రేమతత్వము, వాళ్ళ చిన్న చిన్న అంశాల పట్ల వాళ్ళు చెప్పేటువంటి విధానాలు చాలా స్ఫూర్తినిస్తూ వస్తూ ఉండే మాకు. ఆ విధంగా మాకు అంత సామర్థ్యం నాకు లేదు. ఆయన గ్రంథాలు నేను ఎక్కువ చదవలేదు కాబట్టి అంత సామర్థ్యం నాకు లేకపోవచ్చు. కాకపోతే మాకు ఈ మధ్య థామస్ రెడ్డి సార్ దాదాపు 10 years అవుతుంది ఆయన మా సత్సంగానికి రాబట్టి. ఆ సార్ వారం మాకు ఎన్నో విషయాలను మాస్టర్ గారి గురించి చెప్తా అంటే మమేకమైపోతారనమాట పూర్తిగా.
అసలు పూర్తిగా ఇంకా చెప్పింది చెప్పినా కూడా చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి అంశం పట్ల కూడా ఒక రకమైనటువంటి లాస్ట్ ఆ స్థితికి తీసుకుపోతాడు, చైతన్య స్థితికి టచ్ చేస్తారు ఆయన. అట్లా ఉంటుంది ఆయన గ్రంథాలు. స్టార్టింగ్లో ఒక రకంగా అనిపిస్తుంటుంది మాకు చూస్తే కన్నా, దీంట్లో ఎంత చెప్తున్నాడు సార్, దీంట్లో ఇంత అర్థం ఉందా అనే విధంగా మాకు తీసుకుపోతాయన్నమాట. ఆ సార్ సహకారంతోనే ఆయన రచనల్లో ఉండేటువంటి ఈ సబ్జెక్ట్ అనేది కొద్దిగా నేను ఇంకా ఎక్కువగా మాస్టర్ గారి గురించి తెలుసుకుని ఇక్కడ వివరించాలని వచ్చాను. సాయిరామ్. ఈ ఆధునిక యుగంలో ఆధ్యాత్మిక ధార్మిక ప్రచారంలో భరద్వాజ మాస్టర్ గారి కృషి అనంతం. తాను కనుగొన్న సత్యాన్ని, సృష్టితత్వాన్ని, చైతన్య స్థితిని సాటి మానవులకు అందించాలని తప్పించిన తత్వదర్శి భరద్వాజ గారు. పెన్ ఈజ్ మైటీ ఇన్వెస్ట్మెంట్ అంటే రచన గొప్ప పెట్టుబడిగా భావించి రచించిన అష్టాదశ పురాణాల లాంటి, కల్పవృక్షాల లాంటి వైజ్ఞానిక మహాత్ముల సాధనా గ్రంథాలే ఏది నిజం, మతం ఎందుకు, విజ్ఞాన వీచికలు, సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర, సాయి సన్నిధి, సాయినాథ ప్రబోధామృతం, పరిప్రశ్న, సత్సంగం, భజన, పాకలపాటి గురుగారి చరిత్ర, భగవాన్ వెంకయ్య స్వామి చరిత్ర, చిరాల స్వామి చరిత్ర, రాకాడి బాబా చరిత్ర, ఆనందమాయి మాత, అక్కలకోట స్వామి చరిత్ర, తాజుద్దీన్ బాబా చరిత్ర, టిబెట్ యోగి మిలారేప చరిత్ర. ఇకపోతే మాస్టర్ గారు తన అన్వేషణ అనంతరం 1963లో శ్రీ సాయి సన్నిధిలో అనుభూతి చెందిన తర్వాత సంఘాన్ని మరువక సంఘ శ్రేయస్సుకై తాను చేపట్టిన రచనా వ్యాసంగంలో ప్రధానంగా 2 విధాలుగా చెప్పుకోవచ్చు. ఆయన రచనా వ్యాసంగాన్ని ప్రధానంగా 2 విధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి వైజ్ఞానిక సత్యాన్వేషణ గ్రంథాలు, 2 సాహిత్యం, సాయి సాహిత్యం, అవధూతల మహాత్ముల సాహిత్యం. వైజ్ఞానిక సత్యాన్వేషణ గ్రంథాలు అంటే ఏది నిజం, మతం ఎందుకు, విజ్ఞాన వీచికల్లో. దీంట్లో ఆయన ప్రతి నాస్తికుడి కూడా ఒక యువతను ప్రేరేపించే విధంగా ఆయన రచనలు దాంట్లో చాలా చక్కగా ఉంటాయి. ఎందుకు నాకు వీటన్నిటికీ మించి ఈ వైజ్ఞానిక సత్యాన్వేషణ గ్రంథాల మీద నాకు ఎక్కువ ఫోకస్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ గ్రంథాల్లో వాస్తవం కనిపిస్తూ ఉంటుంది, ప్రత్యక్షంగా భగవంతునికి తత్వం అర్థమవుతాం, అంత సమత్వం అనేటువంటి దృష్టి ఏర్పడతా వస్తూ ఉంటుందన్నమాట. ఇది ఏర్పడినప్పుడే ఈ సాయిలీలామృత గ్రంథంలో ఉండే ప్రేమతత్వం అర్థమవుతుంది. సకల జీవులు సమానమే, సకల జీవులలో సర్వగతమైనటువంటి ఆత్మను దర్శించాలంటే ముందు నీకు ఈ విశ్వం గురించి అర్థం కావాలా. ఈ విశ్వంలో ఏదైతే ఫండమెంటల్గా ఉందో, ఏదైతే అణువు పరమాణువుల స్థితి ఉండదో అంత బంగారంలోను మలినంలోను అంత ఒక్కటే, అంత విస్తరించి ఉంది ఒక్కటే తత్వము అని చెప్పారు విజయేంద్ర గారు. ఆ తత్వం అంతా సమంగా వ్యాపించి ఉందనేది ఎప్పుడైతే ఇటువంటి జ్ఞానుల ద్వారా మనకు అర్థమవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రేమతత్వం అనేది కలుగుతుంది. ద్వంద్వాలు సమసిపోతాయి అవి ఎంతకయ్యే విధంగా. నేను మా సార్ కూడా చెప్తా ఉంటా అప్పుడప్పుడు, తామశెట్టి సార్ కూడా, అది అర్థం చేసుకునే కెపాసిటీ అందరికీ ఉండాలి కదమ్మా అంటారు. సార్ అది అర్థమైతేనే భావతత్వం అర్థమవుతుంది ఈజీగా నా దృష్టిలో. మరి నాకు ఇంకా మిగతా తెలియదు, నా అనుభవానికి నాకు అది దగ్గరగా అనిపిస్తుంది అన్నమాట ఆ పుస్తకాలు. కానీ అది మనకు అర్థమయ్యేట్టుగా చెప్తారు, మా సార్ కూడా చాలా చక్కగా చెప్తారు. కానీ ఎందుకో నాకు ఇంకా తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస మటుకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఆ పుస్తకాల గురించి. ఆ తర్వాత సత్యాన్వేషణ గ్రంథాల్లో ఏది నిజం, విజ్ఞాన వీచికలు, వీటిలో మొదట ఒకే శక్తి చైతన్యంతో కూడి ఉన్నదని నిరూపిస్తారు. ఈ విషయాన్ని మహర్షులు, జ్ఞానులు ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని చెప్పారు. ఒకే శక్తి చైతన్యం. ఇప్పుడు తీపి నుంచి దాన్ని వేరు చేయలేం. లడ్డు తీపి అంటే తీపి, లడ్డు అంటే లడ్డే, నగలు బంగారం, రెండు ఒకే దాంతో కలిసి ఉన్న ఆయన తత్వాన్ని ఆయన గ్రంథాల్లో దాన్ని నిరూపిస్తారనమాట. మొదట ఒకే శక్తి చైతన్యంతో కూడి ఉన్నదని నిరూపిస్తారు. ఈ విషయాన్ని మహర్షులు, జ్ఞానులు ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని చెప్పారు. విజ్ఞాన వీచికలు పాశ్చాత్య మేధావుల శాస్త్రజ్ఞుల 71 విజ్ఞాన గ్రంథాల నుండి అనేక అంశాలని క్రోడీకరిస్తూ ఈ గ్రంథాన్ని తీర్చిదిద్దారు మాస్టర్ గారు. ఏది నిజం వ్యాసాల గురించి బ్లిట్జ్ పత్రికలో 75 సంవత్సరంలో ప్రచురించబడ్డవే, అనేక ప్రశంసలు అందుకున్నవే. శ్రీ వసంత వెంకట్రావు గారు రీసెర్చ్ ఆఫీసర్ అంటారు. ఈ విధంగా ఆత్మతత్వాన్ని వైజ్ఞానికంగా నిరూపించే ప్రయత్నంలో 40 ఏండ్లుగా ఉన్న మీ అంత సమగ్రంగా సహేతుకంగా నిరూపించలేకపోయాను అంటారు ఆయన, అంటే మాస్టర్ గారి గురించి. శ్రీ సాయి లీలామృత గ్రంథం. ఇంతకు మునిపే సాయి చరిత్రపై ఎన్నో గ్రంథాలున్నా వాటిని గురించి ఎక్కడ విమర్శ చేయక తాను 16 సంవత్సరాలుగా సాయి లీలల్ని సేకరించి
సాహిత్య సాగర మదనాన్ని సాగించి ప్రామాణికతను చూపెట్టుతూ రచించడం వీరి రచనల ప్రత్యేకత. అంతేకాదు సర్వగతమైన చైతన్యమే సాయి నిజతత్వము అన్న మూల విషయాన్ని, పరమాత్మ తత్వాన్ని, సద్గురు తత్వాన్ని మన మనస్సుల్లో నాటి దానికి సాక్షిగా సాయి లీలల్ని గ్రంథంలో వివరిస్తూ రాయడం వీరి ప్రత్యేకత. సర్వగతమైనటువంటి చైతన్యమే సాయి నిజతత్వము. ఈ ఒక్క పాయింట్ తీసుకొని కళ్ళు మూసుకుంటే చాలు, మనసు శూన్యంలోకి ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోతుంది అన్నమాట. చిన్న చిన్న విషయాలే, పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. మనము ఒక ఆధ్యాత్మిక పరంగా ముందుకు పోవాలంటే మాస్టర్ గారు చెప్పేటువంటి అనేక సందేశాలలో ఒక్కదాన్ని తీసుకొని దాని గురించి కళ్ళు మూసుకున్నా కూడా దాని అంతరార్థాలన్నీ మన మనసుకి అర్థమవుతూ వస్తూ ఉంటాయి. భరద్వాజ గారి రచనల్లో చారిత్రక దృష్టి మరొక విశిష్టత, ప్రత్యేకత. సాయి సన్నిధి గ్రంథంలో బాబా వద్దకు బాలగంగాధర్ తిలక్ వంటి దేశ నాయకులు, అక్కలకోట మహారాజ్ స్వామి వద్దకు ఫట్కే లాంటి దేశభక్తులు వచ్చి ఆశీస్సులు పొందినట్లు వ్రాయటంలో వీరి చారిత్రాత్మక దృష్టి కోణం తెలుస్తుంది. ఈ గ్రంథాల్లో భాష అతి సరళంగా ఉంటూ పాఠకుల్ని చదివేటట్లు చేయటం ఒక ప్రత్యేకత. అంటే అది సహజంగా సరళంగా ఇంకా కాసేపు చదవాలన్నా, ఇంకా కాసేపు దాని తర్వాత ఏముంటుంది అనే ఒక రకమైనటువంటి ఉత్సాహం అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. అంతేకాదు ఏ మహాత్ముని గ్రంథాన్ని చదువుతున్నా మనసు సాత్వికత చెందటం అందరి అనుభవం. ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది అనమాట, ఏ మహాత్మ మాస్టర్ గారు ఇన్ని గ్రంథాలు రాశారు కదా, చెప్పాం ఫస్ట్ దాదాపు 16 గ్రంథాల్లో. ఈ 16 గ్రంథాలు పుస్తకాలు చదువుతూ ఉంటే అక్కడ ఉండింది మహాత్ములు కాదు, వాళ్ళు మహాత్ములు ఉండొచ్చు, కానీ ఆ ఆంతర్యము, ఆ మనస్సు, ఆ భాష సరళి, ఆ ఆంతర్యం, అదంతా భావాలన్నీ ఎవరి వెంటే మాస్టర్ గారే. అక్కడ మాస్టర్ గారే మనం చదువుతూ ఉన్నాం ఆడ. అది నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆడ ఆ మహాత్మ ఉండొచ్చు, వాళ్ళు మహాత్ములు, వాళ్ళు గొప్ప వాళ్ళే. మనం చెప్పినంత మాత్రం తగ్గిపోదు, చెప్పినంత మాత్రం ఎక్కిపోదు. కానీ మనం ఆ మహత్తత్వాన్ని ఎంతవరకు లోపలికి తీసుకొని మన జీవితంలో దాన్ని ఆవిష్కరించుకొని మనకు ఉండేటువంటి సమస్యల్ని కానీ, ఇక ఆధ్యాత్మిక పురోభివృద్ధికి కానీ ఎంత మటుకు దానికి మనం బిల్డ్ చేసుకుంటూ ఉన్నాం మన ఉన్నతిని అనేది మనం చూసుకుంటూ ముందు సాగుతూ ఉండాలన్నమాట. తర్వాత కులమత వర్ణభేదాలు అన్నవి మచ్చుకు కూడా ఉండరాదు, అసలు వాటికి చోటు ఇవ్వరాదనేది వీరు రచించిన పాకలపాటి గురువు గారి భగవాన్ వెంకయ్య స్వామి చరిత్ర, తాజుద్దీన్ బాబా చరిత్రల్లో స్పష్టంగా గోచరిస్తుంది. మానవతా దృక్పథం కలగటం ఒక ప్రత్యేకత. టిబెట్ మిలారెప గ్రంథంలో ఒక సామాన్య వ్యక్తి సాధకుడిగా మారి సిద్ధపురుషుడిగా మారి విషయాన్ని వర్ణించడంలో తెలుగు భాషలో అనువదించడం ఇది ప్రత్యేకత. అది కూడా వీరి గ్రంథాల్లో కొన్ని పదాలు చక్కని నిర్వచనాన్ని తెలుపుతాయి. ఉదాహరణకు, జీవితం అంటే ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన. నేను ముందు ఏమనుకున్నామంటే ఉన్నదానితో అసంతృప్తి, లేని దానికోసం తపన అని. లేని దేనికోసమో తపన అంటే అది ఏది కావాలని కూడా మనకు అర్థం కాలేదు. ఇంతవరకు ఒక వయసు వరకు రకరకాలుగా ఆలోచన చేసుకొని అనవసరమైనంతా పేర్చుకున్నాం. ఇప్పుడు ఏది అవసరమో అది కనకుండా పోతా ఉంది లోపల. నా అనుభవం చెప్తున్నాను అనమాట. అది దాదాపు అందరికీ అదే ఉంటుందని నేను అనుకుంటా ఉంటా. అది కానడం లేదు, ఎందుకంటే అనవసరమైనంతా పేర్చుకున్నాం. రకరకాల అపోహలు, భావాలు, మన ఈ సమాజం చుట్టుకారు ఉండే పరిస్థితులు, ఇంట్లో వాతావరణము, తల్లి తండ్రి వాళ్ళ భావాలు వీళ్ళ భావాలు అన్నీ ఒకరి కోసం చేయడం, మన కోసం మనం ఏం చేసుకోకుండా ఎప్పుడు మన దృష్టి అంతా పరుల మీదే పెట్టుకొని వాళ్ళు బాగుండాలని వాళ్ళ కోసం మనం అన్నీ ఒక రకంగా ఇది తగ్గించుకొని మరీ మనము నేను ఎందుకంటే అట్లా చేశాగా. నేను చేసిన తర్వాత నేను ఒక్కసారి నన్ను నేను కోల్పోయే పరిస్థితిలో నేను చూసుకున్నాను, నేను ఎక్కడికి పోతున్నానని చెప్పేసి. ఇట్లా విచారణ అనేది చేసుకొని మళ్ళా స్లోగా సూక్ష్మమైనటువంటి సాధన పద్ధతులను చేపట్టుకొని మళ్ళీ తిరిగి ఒక రకమైనటువంటి, అంటే ఇదంతా అనుభవంతో వస్తుందన్నమాట. చదివితే రాదు, ఎవరు ఎన్ని చెప్పినా రాదు. ఇప్పుడు పొద్దుటి నుంచి ఎంతోమంది చెప్తారు, రేపు అందరు చెప్తారు, కానీ ఎంతమంది ఎన్ని చెప్పినా మన హృదయంలో నుంచి అవన్నీ పనికొస్తాయి మనకు, అవన్నీ కూడా చాలా. కానీ లోపల ఏం చెప్తుంది అంతరాత్మ ఏం కావాలనుకుంటుంది. అప్పుడు వీళ్ళందరి స్ఫూర్తిగా తీసుకున్నాం. మన అంతరాత్మ చెప్పింది కూడా దాన్ని సరి చేసుకుంటూ పోతూ ఉండాలి లోపల. అట్లా ఉన్న దేనికోసమో తపన, లేని దేనికోసమో తపన, ఇది జీవితం అంటారు. నమస్కారం 2 చేతులు జోడించినప్పుడు, అంటే ఆయన చెప్పినటువంటి చిన్న చిన్న మాటలే
పెద్ద పెద్ద ఇగా ఉంటాయని నేను ఇది చెప్పారనమాట. నమస్కారం అంటే 2 చేతులు జోడించినప్పుడు ఇహ పర అంటే ఉన్నదంతా భగవంతుడు ఒక్కడే అని గుర్తు చేసుకోవడమే నమస్కారం అంటారు. రచనల్లో నగ్నత. అక్కలకోట స్వామి చరిత్రలో తన వివరాలు అడిగిన భక్తునితో స్వామి చెప్పు తీసుకోకూడదా అని వెంకయ్య స్వామి రచనల్లో ముండలు రండలై ఉన్నారని నిర్మోహమాటంగా రాయడంలో గొప్ప సాహసాన్ని ప్రదర్శిస్తారు రచయిత మాస్టర్ గారు. అంటే ఈ విధంగా అవధూతలు ఆ విధమైన పదజాలము వాడినప్పుడు, మనం ఏ అవధూతనైనా మనం దర్శించినప్పుడు మన పట్ల వాళ్ళు చూపేటువంటి కోపాలు అపార్థం చేసుకోకుండా, ఓహో ఈ విధంగా మాస్టర్ గారి రచనల్లో ఈ విధంగా పదాలు అవధూతలు ఇట్లా ప్రదర్శిస్తారు కదా, అంటే ఇప్పుడు నన్ను కూడా ఏది తిట్టినా కూడా మనమే పట్టించుకోకుండా మన కర్మ ఏదో ఉంది, దాన్ని అది వెళ్ళిపోయింది అనేటువంటి ఒక రకమైనటువంటి మనకు ఇది కలుగుతుంది అన్నమాట. అందుకు అట్లా ఆయన రచనలు కనిపిస్తుంది అన్నమాట మనకు ఆ విషయం. తర్వాత ఏ కోణంలో చూసినా ఈ విశాల విశ్వంలో నాస్తికవాదానికి వెంట్రుక వాసి తావులేదు, అంతా దైవం అనే చైతన్యం నిండి ఉంది అంటారు మాస్టర్ గారు. అంతా దైవం అనేది నిండి ఉంది అనేది వినడానికి బాగుంది, కానీ దాన్ని ఒక్కసారి మనం దాన్ని టచ్ చేస్తే గన మనం చాలా పొందుతాం. నేను అది ఫీల్ అవుతున్నా. నేను గత ఒక 4 సంవత్సరాల నుంచి దాన్ని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా వారికి మేము ఇద్దరం కలిసి వస్తూ ఉన్నాం. మా వారి కృష్ణమూర్తి గారు, ఆయన అంత కలిసి మేము సమ్మేళనానికి వస్తూ అనేక చోట్ల వచ్చినాం. ఇప్పుడు ఈసారి ఆయన మేము తీసుకురాలేకపోయినాం, ఎందుకంటే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి 4 సంవత్సరాల నుంచి మంచంలో ఉన్నారనమాట ఆయన. ఇప్పుడు ఆయన బాధ్యతలన్నీ కూడా ఆయనది, గుడిది, ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా ఈ 50 సంవత్సరాలలో నేను తెలుసుకుంది ఈ 4 సంవత్సరాల్లో తెలుసుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఏది జరిగినా కూడా మన మంచికి, ఏదైనా సరే భగవంతుడు ఇది ఒక సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్, ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడు 2 ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఈ మంచి చెడు జీవితంలో ఇంక్లూడ్ అయిపోయినప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఒక సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎట్లయితే ఉంటుందో మన జీవితంలో కూడా 50 ఏళ్ళు ఆ విధంగా, 50 ఏళ్ళు ఈ విధంగా ఉంటుంది. 50 ఏళ్లలో నేను కృషి మాస్టర్ గారు చెప్పినట్లుగా నాకు మాస్టర్ గారికి గుర్తొస్తూ ఉంటారు. మాస్టర్ గారి యొక్క సంసార జీవితంలో అమ్మగారికి గుర్తొస్తూ ఉంటారు. నాకు ఆయన మనసంలో ఉంటే మాస్టర్ గారు ఎంత ఇదిగా ధర్మాన్ని ఆయన ధర్మాన్ని నిర్వచించినాడంటే ఆ ధర్మం ఎట్లా వస్తుంది, అన్ని కుటుంబ ధర్మాలు నిర్వర్తిస్తూ, కుటుంబ ధర్మాలన్నీ కూడా నిర్వర్తిస్తూ, ఎవరికి ఇచ్చిన సమయం వాళ్ళకి ఇస్తూ చేసినారంటే అది ఎట్లా వస్తుంది అనేది నేను ఒక్కోసారి ఆలోచన చేసినప్పుడు నాకు ఒక పాయింట్ తట్టిందనమాట. అది ఇప్పుడు ఆయన సత్యాన్వేషి, ఎవరు మాస్టర్ గారు ఎక్కువ సత్యాన్ని అన్వేషణ చేసి అనుభవంతో అనుభూతితో మాట్లాడతారు ప్రతి ఒక్కటి కూడా మాస్టర్ గారు అనేది స్పష్టంగా మనకు అందరికీ అర్థమైన విషయమే. ఆ సత్యాన్వేషణ నుంచి పుట్టింది జ్ఞానం మాస్టర్ గారికి. ఆ జ్ఞానం నుంచే ధర్మం వచ్చింది. సత్యాన్వేషణ నుంచి జ్ఞానం, ఆ జ్ఞానం నుంచి వచ్చినటువంటి ధర్మం అనేది పదిలంగా చెక్కు చెదరకుండా దేనైనా చేయించేటువంటి స్ఫూర్తిని ఇస్తుంది అనమాట. అట్లా ఉండాలి ధర్మం. అది పరమధర్మం అంటే అనేది నాకు ఈ మధ్య రోజంతా లోపల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇట్లా ఇది కదా మనకు ధర్మము సామాన్య మానవులకు మనకేమనిపిస్తుంది, అప్పుడప్పుడు ధర్మం సడలుతూ ఉంటుందన్నమాట. ధర్మాల మధ్య ఆలోచన చేయం, ఇష్టాల మధ్య ఒక పక్క ఇవి లాగుతూ ఉంటాయి, ఒక పక్క ధర్మం లాగుతూ ఉంటుందన్నమాట. సకల జీవుల శ్రేయస్సు కోసము మన జీవితాన్ని మలుచుకోవాలంట మాస్టర్ గారు చెప్తారు. ఒకటి లాస్ట్ మర్చిపోయినా కదా, అది ఇప్పుడు చెప్తున్నా. సకల జీవుల శ్రేయస్సు కోసము మన జీవితాన్ని, మన భావాలను మలుచుకోవడం అనేది ఎంత త్యాగం చేస్తే కానీ వస్తుంది అది ఆ మాట. మనమంతా మామూలుగా ఏమనుకుంటాం, అన్నీ మన అనుకూలంగా రావాలని మార్చుకొని ఉన్న శాంతిని పోగొట్టుకుంటాం. సకల జీవుల శ్రేయస్సు కోసము మన జీవితాన్ని, మన భావాలను మనం మార్చుకోగలగాలి అంటే కనుక అక్కడ ఎంత ధర్మాన్ని పాటిస్తే, ఎంత త్యాగే నైకి అమృతత్వ మానసుహు అంటారు భగవద్గీత ఒక శ్లోకంలో. అంటే ఆ త్యాగం ఇంత త్యాగం ఏదో ఒకటి మనం కోల్పోతే కానీ మనకు రాదు సార్. ఓకే సార్, ఏదో ఒకటి మనం కోల్పోతే కానీ మనకు రాదు. ఏదైనా అంతే, కొంత పట్టు అట్లా విడిస్తేనే మనకు ఏదైనా వస్తుందన్నమాట. సకల జీవుల ప్రేయస్సు కోసం అనలే, శ్రేయస్సు కోసం అన్నారు. ప్రేయస్సు కోసం అంటే నీకు నేను మంచి కావాలని చేసేది, అది శ్రేయస్సు కోసం అయితే ధర్మంతో చేసేది.
ఇట్లాంటివన్నీ కూడా చిన్న చిన్న మాటల్లోనే మనకు మాస్టర్ గారి యొక్క దాంట్లో మనకు అర్థమవుతూ వస్తూ ఉంటాయన్నమాట. సకల జీవుల శ్రేయస్సు కోసం మన జీవితాలను అనుకూలంగా మర్చుకోవడమే ధర్మం అనేసి అని అన్నప్పుడు అది నాకు చాలా ఇవన్నీ ఈ 5 పాయింట్లు నా జీవితంలో అవి పాటిస్తూ ఉంటాను అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం అందరం కూడా ఇటువంటి సమ్మేళనాలను కలుసుకొని మరింత స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలలో నిమగ్నం అవుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సిల్లూరుపేట భరద్వాజ సంస్థ చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి సాయిరామ్. వందనం వికసిత పరిమళ చందనం వికసిత పరిమళ చందనం వికసిత ధ్యాన మార్గమును అవలంబించి జ్ఞాన బోధనను చేయంగా గ్రంథ రచనలు చేయుచు విశ్రుత